పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ నేతల అభ్యంతరాలపై స్పందించారు మంత్రి నిమ్మల రామానాయుడు. రాజకీయ కారణాలతో తెలంగాణ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. గోదావరి నుంచి 3000 టీఎంసీల నీరు వృధాగా పోతోందని, అందులో 200 టీఎంసీలు మాత్రమే ఉపయోగిస్తున్నామని అన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ కూడా అర్థం చేసుకోవాలని కోరారు మంత్రి. నదుల అనుసంధానం జరిగితే దేశంలో కరువు కాటకాలు ఉండవని అన్నారు. ఈ సంవత్సరం కూడా అంటే రాజకీయపరమైనటువంటి కారణాలతోటే వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ ఆ నదుల అనుసంధానంలో భాగంగానే ఈరోజు కూడా నరేంద్ర మోడీ గారు కూడా మరి ఏదైతే ఇక పోలవరం అదేవిధంగా బనకచెర్ల, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈవేళ గోదావరికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతూ ఉంది. ఇప్పుడు 3000 టీఎంసీలు నీరు పోతుంది, అందులో 200 టీఎంసీలు మనం ఉపయోగించుకుంటున్నాం, సాగునీరుకి కానీ త్రాగునీరుకి కానీ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాం. అంచేత ఇంకా 2800 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతుంది. అంచేత సముద్రంలోకి పోయేటువంటి నీరు, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీరుని సాగునీరుకి త్రాగునీరుకి ఉపయోగించుకుంటూ ఉన్నాం. అంచేత దయవుంచి అంటే ఈ అందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలని చెప్పేసి కూడా మేము కూడా